హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనలో చాలామంది కరెంటు బిల్లు కట్టాలంటే సచివాలయానికి కానీ, పవర్ ఆఫీస్‌కి గానీ వెళ్లి కడుతూ ఉంటారు. అలాంటి అవసరం లేకోకుండా మన మొబైల్‌లో ఉండే ఫోన్‌పే ద్వారా ఎలా కట్టొచ్చో చూద్దాం. ముందుగా ఫోన్‌పే ఓపెన్ చేయండి. ఇందులోకి వెళ్ళినట్లయితే రీచార్జ్ అండ్ బిల్స్ కనిపిస్తున్నాయి కదా! అందులో ఎలక్ట్రిసిటీ బిల్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. దీనిలోకి వచ్చినాక సెర్చ్ బై బిల్లర్ అని ఉంది. మన కరెంటు బిల్లును చూసినట్లయితే ఇక్కడ ఏపీసీపీడీసీఎల్ అని కనిపిస్తుంది కదా! అంటే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి నేను ఇక్కడ సెర్చ్లో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ని క్లిక్ చేశాను. ఇందులో సర్వీస్ నెంబర్ ఉంది. సర్వీస్ నెంబర్ అంటే మనకి యూఎస్సీ నెంబర్ అని కనిపిస్తుంది కదా బిల్లులో. ఆ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకోవాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే వాళ్ళ పేర్లు, కరెంట్ బిల్ ఎంత వచ్చిందో వివరాలు కనిపిస్తాయి. అది ఒకసారి మనం చెక్ చేసుకుని ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. మన పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తే కరెంట్ బిల్లు పే అయిపోతుంది. సింపుల్. 1 మినిట్లో అయిపోయింది. దీనికోసం మనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం అసలు లేదు. థ్యాంక్ యూ. ఇంకా మనం కట్టిన కరెంట్ బిల్లుల రిసిప్ట్లు ఇందులో కనిపిస్తాయి. లేదా సెర్చ్లో చూసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ పేడ్, ఇదివరకు మనం కట్టిన లిస్ట్ కూడా మన దగ్గర కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.